చెప్పేటి శ్రీరంగం నీతులు చేసేటి అవేందో పనులన్నట్టు కాంగ్రెస్ వాళ్ళ కథ భలే గమ్మతుంటది. సత్య హరిశ్చంద్రులకు మేమే వారసులం అన్నట్టు వాళ్ళ మాటలుంటాయి. చేతలేమో శకిని కథలే ఉంటాయని అంటుర్రు ఆ పార్టీ లీడర్ల అసలు రూపం తెలిసినోళ్ళు. మూల్గే నక్క మీద తాడి పండు పడ్డట్టు నేషనల్ హెరాల్డ్ కేసుల రాహుల్ గాంధీ సోనియా మేడంలు బాగానే పైసలు ఎన్కేసిండ్రని ఈడీ ఓళ్ళు కోడై కూస్తుర్రు. మెడకు పడ్డ పాము కర్వక మానదన్నట్టు కాంగ్రెస్ హైకమాండ్ అధినేత్రి సోనియా మేడం ఎల్ఓపి రాహుల్ బాబుకు ఈడీ ఓళ్ళు ఉచ్చు బిగించినట్టే కొడుతుంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసుల రాహుల్ సోనియాలు పైసలు పక్కతోవ పట్టించిండన్న కేసు అయింది కదా, అది అలా ఢిల్లీలున్న రౌస్ అవెన్యూ కోర్టుల విచారణకొచ్చింది. అయితే ఈడోళ్ళుండి సోనియా రాహుల్ బరాబర్ పైసలు పక్కతోవ పట్టించిండ్రు, వాళ్ళ జేబులు నింపుకుండ్రు, మా తాన ఆధారాలున్నాయి, 142 కోట్ల రూపాయలను సైడ్ చేసిండ్రు, పెద్ద అక్రమాలకు పాల్పడ్డరని కోర్టులా వాదిచ్చిండ్రు. దాని మీద మీరేమంటారని చెప్పుర్రని జడ్జి సారు అడిగిండు. మళ్ళా అన్ని ఆధారాలతోటి రాపోండని దోలిండు. ఈ కేసును ఈడీ ఓళ్ళు చాలా సీరియస్ గా తీసుకొని విచారణ చేస్తుండ్రు. నిప్పులేందే రాదన్నట్టు సోనియా రాహుల్ 142 కోట్ల రూపాయలు సైడ్ చేయందే పైసలు తిన్నరని ఈడీ ఓళ్ళు ఎందుకు ఆరోపణలు చేస్తారు? పక్కా ఆధారాలున్నాయి, అన్నిటినీ కోర్టుకు అప్పచెప్తామని ఈడీ ఓళ్ళు కోర్టుకు చెప్పిండట. మరి కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, కాంగ్రెస్ హైకమాండ్ వాళ్లకు ఈ కష్టాలు ఎన్నడు తీరుతాయో ఏందో.